నమస్తే. తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు పచ్చగడ్డేస్తే బగ్గుమన్నట్టు నడుస్తున్నాయి. ఓవైపు అధికార కాంగ్రెస్ పార్టీ, మరోవైపు ప్రతిపక్ష నేతలు. ఇక రైతు డిస్కామ్ల పేరుతో 24 గంటల కరెంటుతో మరి ఏదైతే గత ప్రభుత్వం ఇచ్చింది కేసీఆర్ హయాంలో, కానీ ఈ ప్రభుత్వం 3 గంటలు ఇచ్చే ప్రయత్నం చేస్తుంది. రైతుల మీద ఒక రకమైనటువంటి కుట్ర చేస్తుందంటూ కేటీఆర్ కామెంట్ చేస్తూ ఉన్నాడు. మరోవైపు పవన్ కళ్యాణ్ రేపు సభ పెట్టబోతా ఉన్నాడు, తెలంగాణ నవనిర్మాణ సభ అని. ఆ సభను ఇప్పటికే తెలంగాణలో కొంతమంది మంత్రులు కూడా వ్యతిరేకిస్తూ క్షమాపణ చెప్పాల్సిందే డిమాండ్ చేస్తూ ఉన్నారు. రైట్, నువ్వు మాట్లాడే ప్రయత్నం చేద్దాం తాజా రాజకీయాల మీద. ప్రస్తుతం మనతో పాటు మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్ గారు ఉన్నారు. సో రాములు నాయక్ గారు, మొదటగా కేటీఆర్ కామెంట్స్, ఈ రైతు డిస్కామ్ అనేది రైతులను మోసం చేయడానికే, ఏదైతే ఇస్తున్నటువంటి కరెంటును తగ్గించడానికే కాంగ్రెస్ కుట్ర అంటున్నారు. ఎట్లా చూస్తారు? మీ ప్రేక్షకులకు అందరికీ నమస్కారం. తొలి వెలుగు టీవీ మాట్లాడుతూనే ఆ కుటుంబం పచ్చి అబద్ధం. డిస్కామ్ల పేర్ల మీద మీటర్లు పెడుతుర్రు, రైతులకు 3 గంటలు కరెంట్ ఇస్తారు, 24 గంటలు కరెంట్ రాదు, కరెంట్ రాకపోతే రైతులు రోడ్డున పడతారు అని చెప్పి వీళ్ళు 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నారు. అప్పుడు 12,000 మంది రైతులు చచ్చిపోతే ఆ రోజు రైతులకు యాదరాలే. ఇక్కడ రైతులు చచ్చిపోతే ఏమో రైతులకు అది ఇవ్వక, చనిపోయిన వాళ్ళకు సాయం చేయక, అక్కడ ఎక్కడైతే పంజాబ్లో చచ్చిన రైతులకు ఇక్కడికించి తీసుకుపోయి వీళ్ళ అబ్బా సొమ్ము, సిద్దిపేటలో సంపాదించిన అవినీతి సొమ్ము తీసుకుపోయి అక్కడ 3 లక్షల రూపాయలు ఆ రైతులకు ఇచ్చారు. తెలంగాణ రైతుల మీద ప్రేమ లేదు, కానీ అక్కడ రైతుల మీద వాళ్ళకు ప్రేమ. ఎవరు చెప్పారు కరెంటు మీద మీటర్ పెడతాము, 24 గంటలు కరెంట్ ఇవ్వము, 3 గంటలు కరెంట్ ఇస్తామని? ఇవి పచ్చి అబద్ధాలు తప్ప. వాళ్ళ కార్యకర్తలను రెచ్చగొట్టాలి. మొన్న సుమన్ గారు మాట్లాడింది ఆయన డైరెక్షన్లోనే మాట్లాడిండు. ఆయన బలి అవుతుండు, కానీ ఈయన బాగా ఇది ఉంటుండు. అట్లా రైతుల పక్షాన ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇవాళ రైతు బిల్లు వ్యతిరేకించింది ఎవరు? మేము. రైతు బిల్లు నల్ల చట్టాలు తీసుకువచ్చినప్పుడు బీజేపీకి సపోర్ట్ చేసింది ఎవరు? బీఆర్ఎస్ వాళ్ళు. ఇవాళ రైతుల మీద మాట్లాడే అర్హత వాళ్ళకు లేదు. ఆ రోజు కరెంటు బయటకించి కొన్ని 3 రూపాయల 50 పైసలు కొనుక్కొని 10 రూపాయల 50 పైసలు బిల్లు ఇది చేసిరు. అందులో గిట్ట అవినీతి చేసిరు. అందు గురించి రైతులకు మేమే ఇది చేస్తాం, వచ్చే ప్రభుత్వం మాదే, మేము చెప్పినట్లు మీరు వినండి. మొత్తం కాంగ్రెస్ పార్టీ ద్రోహం చేస్తుంది. కాంగ్రెస్ పార్టీ రైతుల పక్షాన నిలబడ్డది. ఇందిరాగాంధీ కాడ నుంచి యూపీఏ ప్రభుత్వం వరకు, తర్వాత పివి నరసింహారావు గారు, ఆ రోజు మన్మోహన్ సింగ్, పివి నరసింహారావు గారు లేకపోతే ఇది సెకండ్ శ్రీలంక అయిపోతుండే. వాళ్ళు చేసిన సంస్కరణలు, వాళ్ళు తీసుకొచ్చిన బిల్లు, రైతుల పక్షాన నిలబడ్డారు. ఇలా రైతులకు మేము 500 బోనస్ ఇస్తున్నాం. ఎక్కడ మొక్కజొన్నలు జొన్నలు కొంటలేరు వేరే రాష్ట్రాలలో. పక్క ఆంధ్రప్రదేశ్లో చేతుల్లో పెట్టేసారు, కర్ణాటకలో, మహారాష్ట్రలో. కానీ ఇక్కడ ఈ ప్రభుత్వం కొంటుంది. 24,200 రూపాయలు ఎంఎస్పి జొన్న ఈ దానికి ఏది మొక్కజొన్నకి ఇస్తుంది. వరికి, సన్న వరికి 500 చొప్పున బోనస్ ఇస్తుంది. ఈసారి బ్రహ్మాండంగా పంటలు పడ్డాయి. 1 ఎకరాల 25-30 సంతులు రైతులు పంటలు పండించారు. మొక్కలైతే 50 సంతుల వరకు పోయింది. ఇవాళ రైతులకు మేము అన్నీ తీసుకున్న తర్వాత రైతుల పక్షాన ఉందా ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వము, లేకుంటే కేసీఆర్ లేక రైతులకు ద్రోహం చేసి 12 సంవత్సరాలు 10 సంవత్సరాలకు వాళ్ళకు చూడకుండా ఏదైతే భారతీయ జనతా పార్టీ బిల్లు తీసుకొచ్చింది ఆ బిల్లుకు మద్దతుగా బలికి ఇవాళ బీజేపీ తోటి వీళ్ళు ములాఖాత్ ఉన్నారు. ఆ రోజులలో రాష్ట్రపతి ఎన్నికలు, నోటుబందీ కానివ్వండి, తర్వాత ఉపరాష్ట్రపతి ఎన్నికలు కానివ్వండి, జిఎస్టీ బిల్లు కానివ్వండి, నోటుబందీ బిల్లుకు వీళ్ళు సపోర్ట్ చేశారు. కాంగ్రెస్ పార్టీ ఆ రోజు నుంచి వ్యతిరేకిస్తుంది. ఇవాళ రాహుల్ గాంధీ గిట్ట రైతుల పక్షాన అక్కడక్కడ పోయి మాట్లాడుతుంది. ఆ రోజు 700 మంది రైతులను భారతీయ జనతా పార్టీ చంపితే వీళ్ళు సానుభూతిగా వాళ్ళకి డబ్బులు ఇవ్వడానికి ఇక్కడికి బయలుదేరి అక్కడ ఇస్తారు. కానీ ఇక్కడ రైతన్న రైతు కాదు. ఇక్కడ రైతన్నకు ఏం చేయని వాళ్ళు ఇవాళ రైతుల పక్షాన మాట్లాడే కేటీఆర్కి
ఎప్పుడన్నా వ్యవసాయం చేయలే. ఆయన ఏదో వ్యవసాయ కుటుంబంకి వచ్చిన అంటుండు. అమెరికాలో చదువుకుంటూ చక్కగా వచ్చిండు, షాడో ముఖ్యమంత్రి అయిండు. ఇంకా అహంకారం దిగలే, డబ్బులతోటి అహంకారం. ఏది మాట్లాడినా పచ్చి అబద్ధాలు. అయినా కానీ హరీష్ రావు కానీ ఆ కేసీఆర్ కుటుంబం అబద్ధాలకు తప్ప సోషల్ మీడియా వాళ్ళకు కొంత అనుకూలంగా ఉంది, బాగా డబ్బులు ఖర్చు పెడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ సంక్షేమ పథకాలు ఇస్తుంది. ఆ రోజు దళితులకు భూమి ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, బ్యాంకులను జాతీయం చేసింది ఇందిరాగాంధీ, తర్వాత పట్టాలు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఆ రోజు సోనియా గాంధీ, మన్మోహన్ సింగ్ యూపీఏ ప్రభుత్వంలో మెదక్ జిల్లాలో 1,00,000 పట్టాలు ఇచ్చారు. ఇది చరిత్ర ఉంది. కానీ వీళ్ళు ఏం చేయని వాళ్ళు, ఏం మాట్లాడని వాళ్ళు, ఒక రైతుకు 4,000 రూపాయలు రైతు బంధు ఫస్ట్ టైం, తర్వాత ఏమో ఇంకో 1,000 పెట్టి 5,000. ఆ రోజు ఏమన్నాం మేము, ఎవరైతే వ్యవసాయం చేస్తారో వాళ్ళకు 5 ఎకరాల కట్టబెట్టుమన్నాం. దొరలు దేశముఖులకు మళ్ళీ రెన్యువల్ చేయడానికి కబ్జా కాలం తీసేసి 16 నంబర్ కబ్జా కాలం తీసేసి పట్టేదార్ ఆ రోజు నక్సలేట్లు జెండాలు బాతి మాటోంటలు సాదా బైనామా మీద తీసుకుంటే మళ్ళీ పట్టేదారు పేరు పట్టేదారు అని చేసి వాళ్ళకు పట్ట పాస్బుక్లు వేసి వ్యవసాయం చేయని వాళ్ళకి గిట్ట 200 ఎకరాలకు 100 ఎకరాలకు వీళ్ళు అయ్యే సొమ్ము లేక పంచిపెట్టిరు రైతులను ఇది చేసేయడానికి. ఇవాళ మా ప్రభుత్వం 1 ఎకరాకి ఇస్తుండు, 2 ఎకరాలకు ఇస్తుండు, అసలు రైతు బంధే ఇస్తలేరు. ఒక్కొక్కటి చేస్తున్నాం. ఇక్కడ పరిస్థితి ఇది ఉంది. రైతు బంధు ఏం బంద్ చేయం. ఎవరైనా 2 లక్షల రూపాయలు రుణమాఫీ అడగలేము. మేము ఎన్నికల మీద ఫేస్లో పెట్టాం, కొంత 80% అయింది. దాంతో ప్రచారం జరగలే. ఇలా 500 బోనస్ ఇస్తున్నాం. ఎక్కడన్నా ప్రచారం ఉందా? లేదు. వీళ్ళు ఏం రేవంత్ రెడ్డిని ప్రజలు నమ్మట్లేదు. 10 పార్టీలు మారే ఆయనకు నాకు చాలా తేడా ఉన్నది. నేను పుట్టుకటే ఒకటే పార్టీ, చచ్చిపోవడం కూడా ఇదే బీఆర్ఎస్ పార్టీలో చచ్చిపోతుందని హరీష్ రావు చెప్తున్నాడు. ఎట్లా చూస్తారు? అరే అది నీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ, ఎవరికన్నా మాట్లాడే స్వేచ్ఛ ఉందా ఆడ? నీ తండ్రి మాట్లాడి నువ్వు మాట్లాడితే అందరు సప్పట్లు కొట్టాలి తప్ప ఇంకా ఏం లేదు. అందు గురించి ఆడు అదే పార్టీలో ఉంటాడు. కాంగ్రెస్ పార్టీలో ఇది పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ. ఇది ఇందులో అందరికీ మాట్లాడే అర్హత ఉంది. ఇవాళ క్యాబినెట్లో మంత్రులు మాట్లాడతారు, కార్యకర్తల మీటింగ్లో ముఖ్యమంత్రితోటి కార్యకర్త మాట్లాడతాడు. అక్కడ లేదు అక్కడ. అందు గురించి అదే పార్టీలో ఉంటారు. వాళ్ళ ఇంటి పార్టీ అది ఇడిచిపెట్టిపోతే ఈయనకు పుట్టగతులు ఉండవు కదా. ఆయన ఎన్ని పార్టీలు మారిండొచ్చు. ఇవాళ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినా లేదా? అది చూడు ముందుగాల, అది చూడు. నువ్వు మట్టుకు నీ జాతకంలో లేదు ముఖ్యమంత్రి అయ్యాడు. నేను ఇవాళ చెప్తున్నా. నెక్స్ట్ ఎలక్షన్లో మేము వస్తాం అంటారు కదా. మీకు ప్రజలు నమ్మరు. ఎందుకు నమ్మరు అంటే ఎవరిని గెలవలే. ఇలా కంటోన్మెంట్ కార్యకర్తల సమావేశానికి పోతున్నావు, ముషిరాబాద్ పోతున్నావు, ఏడ పిలిస్తే ఆడ పోతున్నారు. మీరు 14 సంవత్సరాలు ఒక ఎమ్మెల్యేలను గెలవలే, ఒక మంత్రులను దగ్గర రానియలే. గడిల పాలన, దొరల పాలన ఆ రోజు ఇన్నాం. కానీ 2014 నుంచి 23 వరకు చూసినాం. అందు గురించే వద్దురా ఈ దొరల పాలనని రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రి చేసారు. పార్టీని మారిండు. వీళ్ళనైనా మారలేదా? వీళ్ళనైనా ఫస్ట్ టీడీపీ ఉండే, తర్వాత చంద్రబాబు నాయుడులో పోయిండు, తర్వాత ఎన్టీ రామారావుకు ద్రోహం చేసిండు. ఎన్టీ రామారావు పేరు పెట్టుకుండు కదా ఈయన పేరు. కాంగ్రెస్ పార్టీ ద్రోహం చేసేది ఉంటే మీ నాయన పెట్టిన పేరు కె రామారావు తారక రామారావు అయిన పేరు. ఆ పేరు తీసేయమను, తీసేసి ఇంకో పేరు పెట్టుమను. ఈ విధంగా మీరు మాట్లాడితే కరెక్ట్ కాదు. రైతుల పక్షాన పని చేస్తాం, రైతుల పక్షాన ఉంటాం. రైతేకు మేము సీలింగ్ ల్యాండ్ యాక్ట్ తీసుకొచ్చి రైతులకు భూమి పంచినాం. ఈ రకాలుగా కాంగ్రెస్ పార్టీ చేసిన తప్ప వీళ్ళు ప్రచారం తప్ప ఇంకోటి లేదు వీళ్ళ దగ్గర. ఇక పవన్ కళ్యాణ్కి సంబంధించి చర్చ జరుగుతున్నది. మంత్రి పొన్నం ప్రభాకర్ కావచ్చు, కల్వకుంట్ల కవిత కావచ్చు, తెలంగాణ ఉద్యమకారులంతా కూడా రేపు ఆయన తెలంగాణలో పెట్టబోయే ఏదైతే సభ ఉన్నదో సంకల్ప సభ, దాన్ని వ్యతిరేకిస్తున్నారు, క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. సో రాముల్ నాయక్ ఒక నికార్సైనటువంటి ఉద్యమకారుడిగా మీరేం డిమాండ్ చేస్తారు? అసలు రేపు పెట్టడానికి వీల్లేదు. ఆయన రేపు తెలంగాణ రాష్ట్రం సాధించిన రోజు. ఈడ మాకు పండుగ వాతావరణం. ఇవాళ నేను కొత్త బట్టలు కుట్టించుకున్నాను రాత్రిలో. తెలంగాణ తీసుకువచ్చిన సెంటిమెంట్ ఉంది.
ఆ రోజు కొబ్బరి బొండాలకు తెలంగాణ దిష్టి తాకితే అన్ని కొబ్బరి బొండాలు రాలిపోయినాయి అని చెప్పినోడు. తెలంగాణ వస్తే నేను 11 రోజులు అన్నం తినలేదు అన్నోడు. ఇవాళ ఏమో తెలంగాణలో రేపు సభ పెడుతున్నట్టే దాని వెనుక బీజేపీ కుట్ర ఉంటుంది. బీజేపీలు ముంగట పెట్టి ఇక్కడ ఎంట్రీ ఇద్దామనే ఉద్దేశంతో చేస్తుండు. క్షమాపణనే కాదు, ఆయన మోకాళ్ళ మీద నడిచి ఎల్బీ స్టేడియంకి ఎంచి అమరవీరుల స్తూపం వరకు మోకాళ్ళ మీద నడిచి అమరవీరుల స్తూపం దగ్గర పోయి దండం పెట్టి నా తప్పు అయిపోయింది, క్షమాపణ కోరుకుంటున్నా. మీరు 1200 మంది బలిదానంతో వచ్చిన తెలంగాణ తొలి దశ మళ్ళీ దశ మళ్ళీ నాకు ముఖ్యమంత్రి ఆ కమిటీలో ఈ మెంబర్గా ఇచ్చిండు. ఇవాళ ఎక్కడన్నా ఉద్యమకారులను చూస్తే 2001లో ఏదైతే కోపం, ఏదైతే స్పిరిట్, ఏదైతే అవే పాటలు ఇవాళ గిట్ట అట్లనే ఉన్నారు. ఆయన ఒక కమిటీ వేసి అందరినీ కలిపి అది ఏదో చేయాలనే తపన తప్ప మీరు వీళ్ళను వాడుకొని 10 సంవత్సరాలను ఎవరిని పట్టించుకోకుండా, ఇవాళ కార్యకర్తలను పట్టించుకోకుండా, ఉద్యమకారులను పట్టించుకోకుండా, కళాకారులను పట్టించుకోకుండా, రైతులను పట్టించుకోకుండా, ఆ రోజు అడ్వకేట్లు చేసిర్రు తెలంగాణ గురించి, డాక్టర్లు చేసిర్రు, ఆర్టీసీ సమ్మె జరిగింది, సింగరేణి కార్మికులు సమ్మె చేసిర్రు, జడ్జిలు రోడ్డు మీద వచ్చేసిర్రు. ఇప్పుడు మీ కమిటీలో మీరు మెంబర్ కాబట్టి ఎంతమందిని ఐడెంటిఫై చేసి ఆ ప్రాసెస్ ఎక్కడి దాకా వచ్చింది? ఎందుకంటే రేపు జూన్ 2 ఏమైనా వాళ్ళకు శుభవార్త చెప్పే అవకాశం ఉందా ఉద్యమకారులకు లేకపోతే అమరుల కుటుంబాలకు? అది స్టార్ట్ అయింది ప్రక్రియ. మొన్ననే మేము సెక్రటరియట్లో కూర్చున్నాం, అందరు అధికారులు వచ్చిర్రు. అధికారులు వచ్చిన తర్వాత వాళ్ళ దగ్గర గిట్ట కొంత డాటా ఉంది. ఫస్ట్ చనిపోయిన కుటుంబాలకు ఫస్ట్ ప్రియారిటీ, సెకండ్ ఎవరైతే వికలాంగులయ్యారో వాళ్ళకు, థర్డ్ ఎవరైతే జైలుకు పోయారో వాళ్ళకు, ఫోర్త్ కేసులలో తిరిగేటోళ్ళకు. నేను 14 సంవత్సరాలు ఉద్యమం చేసిన, నా మీద ఒక ఎఫ్ఐఆర్ లేదు, నేను ఉద్యమకారునిగా కాదా? అట్లా అటువంటి వాళ్ళు గిట్ట కొంతమంది ఉన్నారు. ఆ రోజు లెక్చరర్ల మీద కేసులు జరగలే, డాక్టర్ల మీద కేసులు పెట్టలే, అడ్వకేట్ల మీద పెట్టలే. ఎందుకు పెట్టలేదంటే రేపు వాళ్ళ ఉద్యోగాలకు ఆర్టీసీ కార్మికుల మీద కేసులు లేవు. అట్లనే సెంటర్ యూనివర్సిటీలో ప్రొఫెసర్ల మీద ఎందుకు లేదంటే ఆ రోజు పోలీస్ కోఆపరేట్ చేసింది. అందు గురించే ఈ కమిటీ ఐడెంటిటీ చేయడానికి నేను మొన్న ఒకటి చెప్పిన, ఒక దరఖాస్తు మనం డిజైన్ చేద్దాం. అందులో మొన్న సర్వే చేసినప్పుడు అందులో ఒక కాలం పెట్టిండు ముఖ్యమంత్రి, చనిపోయిన కుటుంబం తెలంగాణలో ఎవరైతే తెలంగాణ గురించి ఉద్యమం చేసిన వాళ్ళ పేర్లు, చనిపోయిన కుటుంబాల పేర్లు, ఇంకోటి జైలుకు పోయిన వాళ్ళు, ఎఫ్ఐఆర్లో ఇప్పుడు కోర్టుకు తిరిగిన వాళ్ళు, ఇంకా వగారా వగారా. అయితే నేనేమంటున్నామంటే కమిటీ ఒక అప్లికేషన్ ఫామ్ ఇచ్చి ఎంఆర్ఓ దగ్గర అప్లై చేసుకుంటే ఎంఆర్ఓ రిపోర్ట్ ఇస్తాడు ఎవరు చేసిర్రు. ఇప్పుడు మా తాంసికెంచి మా నాగిరెడ్డి వచ్చిండు, బజార్ హత్నూరుకెంచి మా భాస్కర్ రెడ్డి వచ్చిండు, నా ఎంబడి నా రైట్ హ్యాండ్గా పనిచేసిండు 14 సంవత్సరాలు. ఒక్క ఇది లేదు, కేసు లేదు. భాస్కర్ రెడ్డి దగ్గర కేసులు ఉన్నాయి, నా మీద ఒక కేసు లేదు. నా కేసులు ఉన్నాయని గిట్ట తెలియదు. ఇలా చూస్తే ఒక కేసులో ఉందని నేను 40 రోజులు జైల్లో ఉందా. ఏది ఆదిలాబాద్ జైల్లో ప్రతిరోజు ఒక మండలం బంద్ చేసిరు వీళ్ళు. బూత్ల ప్రతిరోజు ఒక మండలం నేను జైలుకు పోయినందుకు. ఆ రోజు కవిత వచ్చింది నా దగ్గరికి ఆ జైల్లో. అందరూ ఉద్యమకారులే కదా, 400 మండలాలు తిరిగిన, 119 నియోజకవర్గాలు తిరిగిన, ఎవరైతే ఏ మండలాల్లో ఎవరు ఉన్నారనేది నేను గుర్తుపట్టగలుగుతా. అందు గురించి ముఖ్యమంత్రి మంచోళ్ళకి వేసిండు. అందరూ ఒక తెలంగాణ మీద అవగాహన ఉందా, మా శోభన్ రెడ్డి కానివ్వండి, అద్దంకి దయాకర్ కానివ్వండి, తర్వాత ప్రొఫెసర్ కోదండరామ్ కానివ్వండి, తర్వాత పొన్నం ప్రభాకర్ పార్లమెంట్లో, పొన్నం ప్రభాకర్, రంజన్ కుమార్ యాదవ్, మధు యాస్కి, సురేష్ శెట్కార్, బాలరామ్ నాయక్, ఇట్లా మన వివేక్ వెంకటస్వామి, రాజగోపాల్ రెడ్డి, మన మధ్యలో లేడు నాగకర్ణు లేపేడే, ఎంపీ జగన్నాథం లేడు, చనిపోయిండు, మరణించిండు ఆయన. మళ్ళీ ఇంకా కొంతమంది ఆ రోజు కొట్లాడి తెలంగాణ తీసుకొచ్చి, తెలంగాణ బిల్ పాస్ అవుతుందన్నా పోదాం పార్లమెంట్లో అని ఢిల్లీలో ఉన్నా.
టీవీలలో నడుస్తుంది. గ్యాస్ ఇది చేసిర్రు రాజగోపాల్ రెడ్డి. మనం మొక్కలు పోతే ఏమవుతుంది తమ్మి మనల్ని కొట్లాడుతురు కదా అని ఇంట్లో కూర్చుండి పెద్ద మనిషి మన కేసీఆర్. తెలంగాణ వస్తుందన్నా అమ్మ పార్లమెంట్లో నువ్వు మీదికెంచి మేము దుంకన్నా సస్తం ఇవ్వాల బిల్ పాస్ కాకపోతే ఇంకా జన్మంలో కాదు. ఆ రోజు మీరా కుమారి, ఫస్ట్ సోనియా గాంధీ, మీరా కుమారి, సుష్మా స్వరాజ్, కొరియన్, వాళ్ళు 4 లేకపోతే తెలంగాణ రాదు. ఈ 12-10 మంది ఎంపీలు లేకపోతే తెలంగాణ రాదు. తెలంగాణలో గెలిచి తెలంగాణ మూమెంట్ నడిపించి పార్లమెంట్ నడుస్తే నువ్వు 23 తుబ్లక్ రోడ్ ఇంట్లో కూర్చున్నావు తప్ప నువ్వు బయటికి రాలే. ఆ రోజు నుంచి మా మనసు ఇరిగింది. కాంగ్రెస్ పార్టీ లేకపోతే తెలంగాణ రాదు. చిన్నారెడ్డి అప్పుడు 40 మంది శాసనసభ్యుల సంతకాలు పెట్టి ఇది చేసిరు. ఒక ముఖ్యమంత్రి నాకు అన్నాడు, మాజీ ముఖ్యమంత్రి, 10 నిమిషాలు టైం ఇస్తా అన్నాడు. 10 నిమిషాలు కాదు సార్, 5 నిమిషాలు ముగించుకుంటాను. 2 గంటల 45 నిమిషాలు మాట్లాడినాము ఆ మాజీ ముఖ్యమంత్రి. ఆయన చెప్పిండంట ఆ రోజు, ఏది సోనియా గాంధీకి, నాకు 10 లక్షల కోట్ల రూపాయలు ఇచ్చేయండి, తెలంగాణ ఉండదు, ఏముండదు, మీరు తెలంగాణ ఇస్తే తెలంగాణలో రాదు, ఆంధ్రాలో తుడుచుకొని పోతుంది, మళ్ళీ సెంట్రల్లో మీ గవర్నమెంట్ రాదు మేడం, మీరు చూడండి, మీరు తెలంగాణ ఇవ్వద్దంటే ఆమె ఒక మాట చెప్పిందంట, నిన్న తెలంగాణ పిల్లలు చనిపోయింది, నాకు కళ్ళలో ఇదవుతుంది, నేను తెలంగాణ ఇస్తా అని ఇచ్చిన 3 రాష్ట్రాలు 2 ఆంధ్ర తెలంగాణలో రాకపోయినా, నాకు సెంట్రల్లో రాకపోయినా పవర్ కాదు నాకు, నేను మాట ఇచ్చిన మాట మీద తెలంగాణ ఇచ్చిరు వాళ్ళు. ఆ రోజు సిరిసిల్లలో ఇసుక దగ్గర 3rd డిగ్రీ ప్రయోగం చేసిన ఈ కేసీఆర్ కుటుంబము, ఈ సంతోష్ తండ్రి వాళ్ళు, మీరా కుమారి వస్తే కనీసం సిరిసిల్లలో ఎంట్రీ కాకుండానే ఎక్కడో ఆమె ఆపేసి రిటర్న్ పంపించిన చరిత్ర మీకుంది. ఇలా తెలంగాణ రైతుల మీద, తెలంగాణ ఉద్యమకారుల మీద, తెలంగాణ కార్యకర్తల మీద బంగారు తెలంగాణ వచ్చింది, కానీ మీ కుటుంబానికే వచ్చింది. ఇవాళ 420 హామీలు, మీరు ఎన్ని హామీలు ఇవ్వలే? రాములు నాయక్ గారు, తెలంగాణలో అడ్వకేట్ల మీద, సామాన్య జనాల మీద హత్యలు జరుగుతూ ఉన్నాయి, లా అండ్ ఆర్డరు అసలు పర్ఫెక్ట్గా పనిచేయట్లేదు అనేటువంటి ఒక వాదన కూడా ప్రతిపక్షాలు చూస్తూ ఉన్నాయి. మొన్న జరిగినటువంటి అడ్వకేట్ మీద జరిగినటువంటి హత్యాయత్నం కావచ్చు, ఇదంతా ఎట్లా చూస్తారు? కేటీఆర్ మొన్న జరిగిన హత్య కేసులో వాళ్ళ ఇంటికి పోయిండు. కనీసం ఆయనకు నైతిక హక్కు లేదు అడ్వకేట్ల తరపున మాట్లాడడానికి. ఈయన పీరియడ్లో 4 చచ్చిపోయారు. వామన్ రావు వాళ్ళ భార్య, అక్కడేమో నల్గొండలో అశోక్ రెడ్డి, వరంగల్లో మల్లారెడ్డి చచ్చిపోయిండు. అప్పుడు ఎందుకు పోలే అడ్వకేట్ల దగ్గర? వాళ్ళు మర్డరే అయింది కదా, ఏదో యాక్సిడెంట్లో చనిపోలే కదా, అప్పుడు అడ్వకేట్లు యాదకు రాలే. కనీసం ఇది ఉండాలి, సిగ్గన్నా ఉండాలి. ఇవాళ నువ్వు పోయి ఆ అడ్వకేట్ల దగ్గర పోయి పరామర్శించి మీకు గవర్నమెంట్ ఇది చేస్తుంది. ఆ రోజు అరెస్ట్ చేయలే వీళ్ళు, వీళ్ళ పార్టీలు అయ్యి అన్ని టీవీలు, అన్ని కెమెరాలు, అన్ని పేపర్లు ఈ పార్టీకి సంబంధించిన వాళ్ళు వామన్ రావు దంపతులను చంపిరంటే కనీసం పోలే అక్కడ, వాళ్ళని అరెస్ట్ చేయలే. మాకు చిత్తశుద్ధి ఉంది. ముఖ్యమంత్రి ఎవరైతే ముస్లిం అడ్వకేట్ అయిన పేరు తెలియదు కానీ వాళ్ళని ఎవరైతే ఈ హత్యలో ఇది చేసిరో అరెస్ట్ చేయించిండు. అరెస్ట్ చిత్తశుద్ధి ఉంది మా ప్రభుత్వానికి. వీళ్ళు అడ్వకేట్లను పట్టించుకోకుండా ఇలా పోయి ఇక్కడ ఫెయిల్ అయిపోయింది ప్రభుత్వం అంటే ఎవరు మీ మాటలు నమ్మరు. కేటీఆర్ మాటలు ఇంకా అస్సలు నమ్మరు. ఇది మొత్తం మీద రేపు పవన్ కళ్యాణ్ సభకు సంబంధించి కూడా తెలంగాణ ఉద్యమకారులు మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్ క్లియర్ చెప్తా ఉన్నారు. క్షమాపణ చెప్పడమే కాదు, ఎల్బీ స్టేడియం నుంచి గన్ పార్క్ దాకా మోకాల మీద మీరు పాదయాత్ర చేసినా కూడా ఇక్కడ సభ పెట్టొద్దన్నట్టుగానే ఆయన వ్యాఖ్యానిస్తున్నారు. మరోవైపు అడ్వకేట్ల మీద గత ప్రభుత్వంలో జరిగిన హత్యల మీద ఎందుకు కేటీఆర్ స్పందించలేదు, వాళ్ళ ఇంటికి వెళ్ళి ఎందుకు పరామర్శించలేదు అంటూ కూడా అడిగేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరోవైపు రైతు డిస్కామ్ పేరిట మేము మోసం చేయట్లేదు, రైతులకు మేలు చేసేందుకే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది, సో బురద జల్లే ప్రయత్నము, ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నము బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారంటూ రాములు నాయక్ చెప్తున్నట్టు పరిస్థితి. చూద్దాం రాజకీయాలు భవిష్యత్తులో ఎలా ఉండబోతున్నాయి, ఎటువంటి పరిణామాలకు చోటు చేసుకోబోతున్నాయి అనేది. కెమెరా పర్సన్ గణేష్తో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్.